మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిరికివాడైతే కాదు, నన్నే ఏడిపించి నాకు డబ్బులు ఇయ్యమ్మా అని, నాకు అది కావాలా ఇది కావాలా అనేవాడే కానీ నా బిడ్డ మాత్రం పిరికివాడైతే కాదు. నన్నే సతాయించి డబ్బులు ఇచ్చుకునేది, వాళ్ళ ఆయన అడిగి ఇచ్చుకునేది ఉండేది. వాడు పని చేసుకుంటా అన్నాడు. పిరికివాడైతే ఏమి చేసుకునేవాడు మాత్రం నా బిడ్డ కాదు కాదు కాదు. నా బిడ్డ చనిపోయాడో నాకు మాత్రం తెలీదు. ఇప్పుడు మాత్రం నా బిడ్డ ఎందుకు ఆ మాత్రం చనిపోయాడో నాకు మాత్రం తెలియాలా? ఎంతన్నా కానీ తెలియాల. నా బిడ్డ ఎందుకు ఆ మాదిరి అయినాడో తెలియాల. దెబ్బలు మాత్రం ఉన్నాయంట. నా బిడ్డ దెబ్బలు ఉన్నాయి ఒంటి మీద. నా బిడ్డ నోట్లో ముక్కల్లో రక్తం వచ్చింది. నా బిడ్డ ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి. నా బిడ్డకి ఎందుకు ఆ మాత్రం చనిపోయినాడో ఎవరి మీద అనుమానం ఉన్నాయమ్మా? ఎవరి మీద అనుమానం లేదు కాబట్టి మాత్రం ఈడ పైప్ తో కొట్టేట్లా ఈడ పొరకున్నది. ఈడ పొరకున్నది చూసినా నేను ఎటు కొరుకున్నాడు వాడు. నేను వాసన చూసినా మా బిడ్డ అయితే తాగి చనిపోయి ఎంత లేదు వాడికి. అంత పిరికోడైతే కాదు వాడు. నేను చెప్తున్నా నా బిడ్డ నాకు అనుమానం ఉన్నది. డబ్బులు ఉన్నాయి కాబట్టి మాకు అనుమానం ఉన్నది అంతే. అది మాకు తెలియాలా. నిన్నటి దినము రాజంపేట పట్టణంలో రాజీవ్ నగర్ లో మధుబాబు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూమ్ లో కాలు ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయినట్టు కంప్లైంట్ వచ్చింది. అతని దీని మీద కంప్లైంట్ తీసుకుని విచారిస్తున్నాము. ఆ మధుబాబుకి 2017లో స్వర్ణలత అనే ఆమెతో వివాహం జరిగింది. వాళ్ళకు ఒక కుమారుడు. వాళ్ళ కుమారుడికి ఆరోగ్యం బాగలేనందున రాజంపేటలోని హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే వాళ్ళ భార్య స్వర్ణలత అక్కడ కుమారుడి వద్ద హాస్పిటల్లో ఉంది. ఆ సమయంలో అతని కుటుంబ కారణాల వల్ల వ్యక్తిగతంతో ఒంటరిగా ఉన్నాడు. ఆ టైంలో అనుకోకుండా చనిపోయి ఉంటే బాత్రూంలో వాళ్ళ ఇంటి ఓనరు అది గమనించి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ భార్యకి ఫోన్ చేసి తెలపడం జరిగింది. మీ భర్త ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, తలుపు లోపల నుంచి లాక్ చేసిందని. దాని మీద వెంటనే వాళ్ళ భార్య వాళ్ళ బావమరిది సాయితేజ ఇంటికాడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఇంకొక కీతో తలుపు తెరిచి చూడగా బాత్రూంలో పడిపోయి ఉన్నాడు. దాని మీద మాకు కంప్లైంట్ ఇచ్చిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు